ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో అందరితో మాట్లాడండి. మీ వాక్యంలోని మర్మం మాకు బయలుపరచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం మరొకసారి ఆయన సన్నిధిని చేరి ఆ పరలోకపు తండ్రిని స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం ధ్యానించుకోబోతున్నాం. నిజంగా హెబ్రీలకు రాసిన పత్రిక చాలా ప్రత్యేకమైన గ్రంథం, చాలా ప్రత్యేకమైన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నిరంతర శాశ్వతమైన గొప్ప కార్యం స్పష్టంగా రాయబడి ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా చదవడం మాత్రమే కాదు, కానీ చదివేది జాగ్రత్తగా గ్రహించగలిగిన వాడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు అంటాడు, చెవులు గలవాడు వినుగాక, చదివేవాడు గ్రహించునుగాక. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక. వాక్యమును చదివేవాడు ఏం చేయాలట? ఉత్తగానే చదువుకుంటా పోవుడు కాదు, చదివిన వాక్యం గ్రహించాలి, దాన్ని జాగ్రత్తగా హృదయంలోకి ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, మెల్కీసెదెకు అని రాయబడి ఉంది. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్ అంటే మీకు శాంతి కలుగునుగాక. హల్లెలూయా. సమాధానము కలుగునుగాక. షాలేము రాజు అంటే శాంతిని అనుగ్రహించువాడు, సమాధానమును అనుగ్రహించువాడు, దయ చూపించువాడు, కనికరించువాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ షాలేము రాజు ఎవరంటే, ఆ దయ చూపించువాడు ఎవరంటే
కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే ఆ షాలేము రాజు, యేసుక్రీస్తే ఆ మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మీ అయ్యగారి పేరు చెప్పండి. మీ అయ్యగారి పేరేంటి? ప్రతి సంఘానికి ఒక దైవజనుడు, ప్రధాన యాజకుడు లేదా అధ్యక్షుడు, సేవకుడు తప్పకుండా ఉంటాడు సంఘానికి. మెల్కీసెదెకు క్రమము ప్రకారం ప్రతి దైవ సేవకుని దేవుడు రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా, ఒకవైపు రాజుగా ఉండడానికి, మరియు ఇంకోటి ఏంది, యాజక ధర్మం నెరవేర్చడానికి. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి రాజు, మొట్టమొదటి యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ని వారు తీసి చూడండి. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. హల్లెలూయా. అమ్మ, ఏం తీసుకొని వచ్చిండట? అమ్మ, ఏం తీసుకొని వస్తుండట? పాత నిబంధనలో, సరే కొత్త నిబంధనలో అంటే యేసయ్య సిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేవడానికి ముందు ఆయన శిష్యులతో ఏర్పాటు చేసిన ఆ మేడగదిలో, ఆ యొక్క ప్రభు బల్ల ఆరాధనలో ఆ రాత్రి ప్రభు చెప్పాడు, రొట్టె తీసుకొని ఇది నా శరీరం అన్నాడు. ద్రాక్షారసం తీసుకొని ఏమన్నాడు? ఇది నా రక్తం అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం పట్టుకొచ్చిండట. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? యేసు ప్రభు ఎక్కడున్నాడు? పాత నిబంధన కాలంలో ఉన్నాడు, కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్నావు దేవా యుగ యుగముల వరకు, ఉందునన్నావు తోడు నీడై, ఉందునన్నావు సదాకాలము, ఉందునన్నావు సదాకాలము, యుగ యుగముల వరకు తోడు నీడై ఉన్నావు దేవా యుగ యుగముల వరకు, ఉందునన్నావు తోడు నీడై. యేసుక్రీస్తు ప్రభువే ఆ మెల్కీసెదెకు షాలేము రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఆ మెల్కీసెదెకు ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఎక్కడ అయ్యగారు పనిచేస్తాడో, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడో, ఆయన వంశావళి ఎటువంటిదో ఏమి కూడా రాయబడకుండా అబ్రహాము యుద్ధానికి వెళ్ళి వస్తుంటే డైరెక్ట్ ఎదురుపడ్డాడట. ఎదురుపడి అబ్రహాముతో మాట్లాడిండట. ఏమన్నాడట? ఆ షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హల్లెలూయా. ఎవరికి యాజకుడు? సర్వోన్నతుడైన దేవునికి
యాజకుడు అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు మాత్రమే కాదు, ఆయనను ఏమంటాడంటే షాలేము రాజు, ఆయనను రాజు అని కూడా అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తా, నన్ను దేవుడు ఏమంటాడంటే నువ్వు నా సంఘమును నడిపించే రాజు అంటాడు, మళ్ళా యాజకుడు అంటాడు. హల్లెలూయా. రాజు అన్నంత మాత్రాన నీకు కొమ్ములు పెరగాల్సిన అవసరం లేదు. యాజకుడు అన్నంత మాత్రాన నిన్ను సంపూర్ణంగా నా దాసునుగానే ఉండమని చెప్పట్లేదు. నువ్వు నా జత పని వాడు అంటాడు. హల్లెలూయా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆ రాజు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. ఆ యాజకుడు, ఆ తండ్రి, ఆ ప్రభు, ఆ యేసయ్య నీ దగ్గరికి వచ్చేంత వరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సహోదరి ఏం చేసిందంటే, అయ్యా మా ఇల్లు కట్టుకుంటున్నాం, దర్వాజా ఎత్తుతున్నాం, నువ్వు రాయ్యా అని నన్ను పిలిచింది. అమ్మ నాకెళ్ళి చూడాలి అందరూ. అయితే నేను వస్తా అని చెప్పిన. హల్లెలూయా. నేను వస్తా అని చెప్పినప్పుడు నా కొరకు ఎదురు చూడాలన్నా వద్దా? అమ్మ చెప్పండి, నా కొరకు ఎదురు చూడాలన్నా వద్దా? 10 గంటలకు వస్తా అని చెప్తా. అమ్మ ఎన్ని గంటలకు వస్తా అని చెప్తా? 10 గంటలకు. 10 గంటలకు దేవుడు పంపిస్తేనే వస్తా, లేకపోతే రాను. సాయంత్రం 5 గంటలకు వస్తా. నీ ఇష్టం, ఎదురు చూస్తే చూడు, లేకపోతే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చేంత వరకు ఎదురు చూడాలి. సమూయేలు ప్రవక్త, అందరు చెప్పండి, గట్టి చెప్పండి, నోరునోళ్ళు. సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త జామ్ చేసిండట. జామ్ అంటే లేట్ అయిందట. సౌలు రాజు ఏం చేసిండు తెలుసా? ఈ అయ్యగారికి ఏం పని పాట లేదు, అయ్యగారు ఆడ తిరుగుతాడో, రమ్మన్నప్పుడు రావద్దా? ఆయన వచ్చిండు, రాకపోతే రాకపోయిండు, నాకు ప్రార్థన రాదా, నా ప్రార్థన దేవుడు వినడా అని ఏం చేసిండు సౌలు రాజు? ప్రవక్త అయినటువంటి సమూయేలు రాకముందే సౌలు రాజు ఏం చేసిండు? శత్రు సైన్యం మన మీదకి వస్తుంది కాబట్టి, ఈ సమూయేలుకు చెప్పినాం కానీ రాలేదు కాబట్టి నేనే బలులు అర్పిత్త దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అవును, అయ్యగారు రావట్లేదని నువ్వే బాప్తీసం ఇస్తావా? అమ్మా, అయ్యగారు రావట్లేదని నువ్వు బాప్తీసం ఇస్తావా? లేకపోతే అయ్యగారు రావట్లేదని నువ్వే ప్రభు బలి ఇస్తావా? హల్లెలూయా. అమ్మగారే ఇయ్యదు బాప్తీసం, అమ్మగారే ఇయ్యదు ప్రభు బల్ల. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త వచ్చే లోపున సౌలుకు ఓపిక లేదు. ఇట్లా బలులు అర్పించిండో లేదో సమూయేలు రానే వచ్చిండట. వచ్చి అన్నాడట,
సౌలు నువ్వు చేసిన పని ఏంది అన్నాడు. ఏం పని ఏంది? నువ్వు రమ్మంటే రాలేగా, నువ్వు లేట్ అయిపోయిందిగా. దేనికి లేటు అన్నాడట. హల్లెలూయా. దేనికి లేట్ అంటే ఇక్కడ బలులు అర్పించడానికి లేట్ అయింది, శత్రువులు మీదకి వస్తారు భయానికి, నేనే అర్పణలన్నీ అర్పించిన అంటే నువ్వు శాపం కొని తెచ్చుకున్నావు. ఏం కొని తెచ్చుకున్నావు? ఏం కొని తెచ్చుకున్నావు? దైవజనుడు వచ్చేంత వరకు నీకేం లేదు, ఓపిక లేదు. అప్పుడు నీకేమైంది? శాపం వచ్చింది. ఇప్పుడు నీ పని ముఖ్యమా, దేవుని సేవకుడు రావడం ముఖ్యమా? దేవుడు వచ్చి కృప చూపించడం ముఖ్యమా, నీ పని ముఖ్యమా? దేవుడు వస్తే నీ పనులన్నీ మంచిగా అవుతాయి. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. సమూయేలు ప్రవక్త వచ్చి, నువ్వు దేవుని ప్రవక్త చేయవలసిన పని చేసావు కానీ బట్టి నీ చేతులారా నువ్వు శాపం తెచ్చుకున్నావు కాబట్టి నీకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ పోయినాయి. ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు. నీ రాజ్యం తీసుకొని దేవుడు వేరేటోళ్ళకి ఇచ్చేశాడని చెప్పాడు. హల్లెలూయా. అరే నేనేం పాపం చేసినాయా? అమ్మా చెప్పండి, నేనేం పాపం చేసినాయా? నువ్వు లేట్ అయినావని, నువ్వు రాలేదని, నీకు వీలైతుందో లేదో అని. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏమంటాడు? నేను సాయంత్రం 5 గంటలకు వస్తా. నీవు 5 గంటలకు వస్తే ఇక్కడ ఎవరు చూస్తారు నీకోసం? చూడాలి నేను వచ్చేంతవరకు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. 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 అమ్మ నేను 10 గంటలకు వస్తానని చెప్పి 11 గంటలకు పోయినా. ఏంటిది? దర్వాజా ఎత్తడానికి. నేను పోయేసరికి దర్వాజా ఎత్తి కడతారు. పోయినా. ఏందమ్మా ఏంటిది అని అంటే, అయ్యా ఈ మేస్త్రి పోతాడట. మేస్త్రి పోతాడా అంటే పోనీయకపోయినావు? మేస్త్రి పోతాన్నాడా? పోనీయకపోయినావు? పోయేటోడు మనోడు కాదు, ఉండేటోడే మనోడు. అయ్యా ఏం చేయాలి అర్థం? నువ్వు చేసిన పని దేవునికి వ్యతిరేకమైన పని. దేవుడు రాకముందే దర్వాజా ఎందుకు, ఇల్లేందుకు నీకు? దేవుడు రాకముందే నీకు దర్వాజా ఎందుకు, ఇల్లేందుకు, కుటుంబం ఎందుకు, సంసారం ఎందుకు? అక్కడ 10-15 మంది ఉన్నారు మగోళ్ళు. నన్ను చూసి షాక్ అయ్యారు వాళ్ళు. అమ్మ ఈయనేం తిడతాడు నన్ను. పోయేటోళ్ళని పోనీయాలి, ఉండేటోళ్ళు మనోళ్ళు. నీకెంత ధైర్యం? దేవుడు రాకముందే దర్వాజా ఎత్తుతావా? ప్రార్థన చేయ్యా. నేను చెయ్యను, నువ్వే చేసుకో అని వచ్చేసిన. హల్లెలూయా. నేను చెయ్యను. నేను రాకముందుకే నువ్వు దర్వాజా ఎత్తుతావా? నేనంటే ఎవరిని? దేవుని దాసుని నేను వస్తే ఎవరు వస్తారు నా ఏమిటి? నీ ఇంట్లో నీ దర్వాజలకెళ్ళి నేను అడుగు పెడితే ఎవరు అడుగు పెడతారు? యేసయ్య పెడతాడు. నేనెవరిని? దేవుని జత పని వాడను, ఆయన సేవకుడను. ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆయన పని చేస్తున్నా. లేకపోతే నేను కూడా ఏదో చదువుకొని ఉద్యోగం చేద్దును, లేకపోతే కూలో నాలో చేసుకొని బతుకుదును. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి నేను ఆయన పని చేస్తున్నాను. నేను ఎక్కడుంటే అక్కడికి ప్రభు వస్తాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేయను, నువ్వే నూనె ప్రార్థన చేసి చల్లుకో. నేను ప్రార్థన చేయను, నువ్వే చేసుకో అని చెప్పి వచ్చేసిన. హల్లెలూయా. 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 దేవుని దాసుని నీ డబ్బులిచ్చి నువ్వు కొనలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము మెల్కీసెదకు రాగానే వెంటనే అబ్రహాము దైవజనుడు వచ్చాడని, ఆయనను ప్రేమించి గౌరవించి ఆయనకు భయపడి ఏం చేశాడో చూస్తాం. చూడండి వాక్యంలో, షాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను.
అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఎవరు ఆశీర్వదించిరమ్మా? అమ్మా, ఎవరు ఆశీర్వదించిరు? అబ్రహామును ఎవరు ఆశీర్వదించిరు? దేవుని యొక్క దాసుడైన సేవకుడైన మెల్కీసెదెకు. హల్లెలూయా. దేవుని దాసుడు ఆశీర్వదిస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడి దాసుడు నీకు శాపం పెడితే ఆ శాపమే తగులుతుంది. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడైనా నా నోరు దగ్గర పెట్టుకుంటా. అమ్మా, ఏం పెట్టుకుంటా? నా నోరు చాలా జాగ్రత్త పెట్టుకుంటా. నా నోటికి బూతులు రానియను. నా నోటితోని నేను ఎవరికి శాపం పెట్టను. హల్లెలూయా. తొందరపడి ఎవరికి శాపం పెట్టను. తొందరపడి నేను నా నోటికి తప్పుడు మాటలు రానియను. ఎందుకు? నేను అంటే అది నెరవేరుతుంది. హల్లెలూయా. ఆ అధికారం ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. అది నెరవేరుతుంది. నేను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుంది. నేను శపిస్తే శాపమే వస్తుంది. అట్లెట్లయితుంది అయ్యా అంటే అట్లా అవుతుంది. బైబిల్లో అట్లా జరిగింది. ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది. కాబట్టి దేవుని నుండి, దేవుని సేవకుల నుండి నీకు ఆశీర్వాదమే రావాలి, కానీ శాపం రావద్దు. హల్లెలూయా. హల్లెలూయా. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అంటే ఎవరు అమ్మా? అప్పుడు అతడు అంటే ఎవరు? అబ్రహాము. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు అమ్మా? ఎవరికి ఇచ్చాడు? దేవుని సేవకునికి ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము ఎన్నిటిలో చెప్పండి? ఎన్నిటిలో? సంపాదించిన ప్రతి పైసాలో ఏమి ఇచ్చాడట? దేవునికి 10వ భాగం ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. హల్లెలూయా. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, అది షాప్ అయినా, అది చికెన్ సెంటర్ అయినా, కిరాణం షాప్ అయినా, ఏదైనా సరే నీ రాబడిలో 10వ భాగము ఎవరిది? దేవుని. 10వ భాగము ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. హల్లెలూయా. ఆశీర్వదించడమేమో యాజకుని ధర్మం. యాజకునికి 10వ భాగములు, ప్రథమ ఫలములు, కానుకలు ఇవ్వడం ఎవరి ధర్మం? విశ్వాసి ధర్మం. హల్లెలూయా. అదే చేశాడు అబ్రహాం ఏం చేసిండట చూడండి. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. 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 దేవుని యొక్క సేవకుడైన మెల్కీసెదెకు వచ్చినప్పుడు, ఆ సర్వోన్నతుడైన ఆ షాలేము రాజు, ఆ యాజకుడు వచ్చినప్పుడు అబ్రహాము ఆశీర్వదింపబడి తనకున్న సమస్తములో 10వ భాగమును ఇచ్చి ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. అదే విషయము హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మాట్లాడుచున్నాడు. మళ్ళీ చదువుతా వినండి. బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు.
అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేము రాజని అర్థము. హల్లెలూయా. అతడు తండ్రి లేనివాడును. హల్లెలూయా. చూసినావా, పాత నిబంధనలో మెల్కీసెదెకు అనే యాజకుడు వచ్చిండు అని ఉన్నది, కానీ ఆయన ఎవరి కొడుకో ఎక్కడి నుంచి వచ్చిండో ఏం రాయబడలేదు. ఎందుకంటే వచ్చింది ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. వచ్చింది ఎవరమ్మా? అమ్మ ఎవరు వచ్చారు? యేసు ప్రభువే. ఆయనే ఈ షాలేము రాజు, ఆయనే ఈ మెల్కీసెదెకు అనే యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ మెల్కీసెదెకు అనే ఆ యాజకునికి ఇచ్చినటువంటి ఆ డెసిగ్నేషన్, ఆ అర్హత ఏంటిదటంటే ఆయన రాజు మరియు యాజకుడు. హల్లెలూయా. రాజు మరియు ఇంకా ఏమైంది? హల్లెలూయా. 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 మరొక మాట చూపిస్తాను, బైబిల్లోని వారు తీసి చూడండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం, బైబిల్లోని వారు తీసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక బైబిల్ను వారు తీసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను. యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా. ఇదిగో నీలో నివసింపజేసి హల్లెలూయా. చీకటిలో నుండి ఎక్కడికి పట్టుకొచ్చిండట? వెలుగులోని ఎందుకు పట్టుకొచ్చిండట? ఆయన యొక్క గుణాతిశయములను సకల జనులకు ప్రకటించడానికి రాజులైన యాజక సమూహముగా తన కొరకు ఆయన తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. 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 పరలోకపు తండ్రి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు కాబట్టి, భూమి మీద ఆయన నమ్మిన బిడ్డల్ని కూడా ఏమంటాడంటే రాజకుమారులు, రాజకుమార్తెలు అంటాడు. హల్లెలూయా. అందుకే రాజులైన
యాజక సమూహం అన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఆ షాలేము రాజు అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిండట అమ్మ చెప్పండి? ఏం తీసుకొచ్చిండట? రొట్టె, ద్రాక్షారసం తీసుకొని వచ్చిందట. రొట్టె అంటే ఎవరిది? ఏంటిది అది? ఆయన శరీరం. ద్రాక్షారసం అంటే పాత నిబంధనలోనే పట్టుకొచ్చిండు ఆయన రక్తం, ఆయన శరీరం. రొట్టె ద్రాక్షారసం పట్టుకొచ్చిండు. ఇప్పుడు శిష్యులకు ఇచ్చేటప్పుడు కూడా ఏమన్నాడు? ఇది నా రక్తం, మీరు తీసుకొని తాగండి. హల్లెలూయా. అక్కడ కొందరు నమ్ముకోలేదట యేసయ్యని. ఈయనేంది రక్తం తాగమంటాడు? అమ్మ, రక్తం తాగుతారు ఎవరైనా? దయ్యాలు, భూతాలు రక్తం తాగుతాయి, అవునా కదా? హల్లెలూయా. దయ్యం పట్టిన మనుషులు ఏదైనా యాటను కోసేటప్పుడు బేషన్లో రక్తం పట్టుకొని దయ్యాలలాగా కోసుకొని తింటారు, వండుకొని తింటారు. రక్తంలో ప్రాణం ఉన్నది కనుక రక్తం తినొద్దని దేవుడు చెప్తే రక్తం పట్టుకొని దాన్ని మంచిగా ముక్కలు కోసుకొని వండుకొని తింటారు దయ్యాల్లాగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈయనేంది నా రక్తం తాగాల, మీరు నా శరీరం తినాలంటే? యేసయ్య చెప్పింది నిజంగానే మాంసం కాదు, నిజంగానే మనిషికి ఉండే రక్తం కాదు. యేసయ్య కలువరి సిలువలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు కానీ, తన రక్తాన్ని చిందించిండు కానీ, భూమి పుట్టినంత కాలం, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, భూమి అంతమయ్యేంత వరకు ఎక్కడ సంఘం ఉంటుందో ఆ సంఘంలో దైవజనుడు రొట్టెని ఇచ్చేటప్పుడు ఇగో ఈ రొట్టె యేసయ్య శరీరం అని చెప్పాలి. హల్లెలూయా. ఈ ద్రాక్ష రసం యేసయ్య రక్తం అని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు అది రొట్టె, ద్రాక్షారసమే కానీ నిజంగా మనిషి మాంసమో మనిషి రక్తమో కాదు. హల్లెలూయా. అందుకే ఆయన వచ్చేటప్పుడు మెల్కీసెదకు పాత నిబంధనలో అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పుడు రొట్టె ద్రాక్షరసం పట్టుకొచ్చిండు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తెల్లారితే సిలువ వేయబడతాను శుక్రవారం అనగా గురువారం సాయంత్రం శిష్యులను గుసబెట్టి ఏమన్నాడంటే, ఈ రొట్టె నా శరీరం, మీరు తీసుకొని తినండి అన్నాడు. హల్లెలూయా. ఈ ద్రాక్షారసం నా రక్తం, మీరు తీసుకొని తాగండి. ఇదే నా కొత్త నిబంధన. హల్లెలూయా. ఇది ఏ నిబంధన? ఇది ఏం నిబంధన? కొత్త నిబంధన. ఇప్పటి నుండి మీరు నా శరీరం తినాలి, నా రక్తంలో పాలు పంపులు పంచుకోవాలి, ఇది ఎల్లప్పుడూ మీరు ఇలా చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు దైవజనుడు నీ దగ్గరికి ఏం పట్టుకొస్తాడు చెప్పండి? రొట్టె, యేసయ్య శరీరం, యేసయ్య రక్తం. అంటే పాత నిబంధనలో రొట్టె ద్రాక్షరసం పట్టుకొచ్చిన ఆ యేసయ్య సూచన చూపించాడు, శిష్యులకు కూడా చూపించాడు. ఈరోజు కూడా మనం అది పాటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద దేవుని సంఘం ఉన్నంత వరకు పాటించాల్సిందే పరిశుద్ధ బలలో. హల్లెలూయా. అందుకే యవనస్తులు తొందరగా మారు మనసు పొందాలి, తొందరగా బాప్తీసం తీసుకోవాలి, తొందరగా ప్రతి వారం ప్రభు బలలో పాల్గొనాలి. హల్లెలూయా. అప్పుడు ఏమైనా పిచ్చి దయ్యాలు బట్టి ఉంటే పారిపోతాయి. హల్లెలూయా. అమ్మ, ఏం దయ్యాలు? అమ్మ చెప్పండి, ఏం దయ్యాలు? మంచి దయ్యాలు ఉంటాయట, పిచ్చి దయ్యాలు ఉంటాయట. అమ్మ, పిచ్చి దయ్యాలంటే మొత్తం పిచ్చిగా చేస్తుంది. మంచి దయ్యం మాట్లాడదు. అమ్మ నాకెళ్ళి చూడండి, మంచి దయ్యం మాట్లాడదు. నీకు చెవులు లేదా అంటే వినపడదు దానికి, అది మాట్లాడదు, దయ్యమే. దానికి మాట రాదు, వినపడదు. ఎందుకు వచ్చినావు పో అంటే పోద్ది. హల్లెలూయా. పిచ్చి దయ్యం అట్ట చేస్తుందమ్మా. పిచ్చి దయ్యం ఏం చేస్తుంది? మొత్తం పిచ్చిగా చేస్తుంది. ఆ పట్టిన మనిషిని ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తుంది? వానికి పిచ్చి లేపి దేశాలు పట్టుకొని తిరిగేటట్టు చేస్తుంది.
అప్పుడు తల్లిదండ్రులు వచ్చి, నా కొడుకు పిచ్చిలేసిందయ్యా, వీడు చెప్పిన మాట వినట్లేదయ్యా, 24 గంటలు ఎక్కడో తిరుగుతాండయ్యా, ఒకటే తాగుతాండు, ఒకటే తిరుగుతాండు, చెప్పిన మాట వినట్లేదు, ఇంటికి రావట్లేదు, స్నానం చేయట్లేదు, బట్టలు మార్చుకోవట్లేదు. ఏం పట్టిందమ్మా? పిచ్చి దయ్యం పట్టింది. హల్లెలూయా. మన పిల్లలకు పిచ్చి దయ్యాలు పట్టకముందే పరిశుద్ధ ఆత్మ పట్టేటట్టు చేయాలి. హల్లెలూయా. అమ్మ, నీ పిల్లలకి ఏం పట్టొద్దు? అమ్మ, నీ పిల్లలకి ఏం పట్టొద్దు? పిచ్చి దయ్యం పట్టిందంటే వాడికి పిచ్చిలేసి నీ మాట వినడు, తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు. ఎక్కువ మాట్లాడితే ఒళ్ళు పెరిగింది, ఎత్తుకెత్తయిండని నిన్ను వంగబెట్టి కొట్టనే కొడతాడు. అమ్మని కొడతావారా అంటే అమ్మేంది, వానికి ఏం అడ్డం ఉంటుంది. ఇక అమ్మ కనపడదు, అయ్య కనపడదు, అందరిని మడత పెట్టి కొడతాడు వాడు తాగొచ్చి. ఏం పట్టింది అమ్మ? ఏం పట్టింది? పిచ్చి దయ్యం పట్టింది. కాబట్టి వాడు అన్ని పిచ్చి చేష్టలు చేస్తాడు. ఆ దయ్యాలు పట్టక ముందే మొక్కై ఉండగానే ఏం చేయాలి? తొడపాశం పెట్టి లేకపోతే చెవులు పిండి ముట్టకాయ వేసి, అవసరమైతే చింత బరగతోని ఏం పూజ చేయాలి? అమ్మ, చింత బరగతోని ఏం పూజ చేస్తారు? బడితే పూజ. అమ్మ, ఏం పూజ? బడితే పూజ చేసి ఆయనను పూజకు పట్టుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈడ కూర్చుంటే నీ పిల్లలు ఏడ తిరుగుతారో చూసుకో. నువ్వు ఈడ కూర్చుంటే నీ పిల్లలు ఏడ తిరుగుతారో. చిన్నప్పుడే బడితే పూజ చేయాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, బెత్తము వాడని వాడు తన తండ్రికి విరోధి, శత్రువత. ఏ తండ్రి అయితే బెత్తం తీసుకొని కుమారునే కావచ్చు, కుమార్తె కావచ్చు, ఆడపిల్లే కావచ్చు, మగపిల్లే కావచ్చు, మగపిల్లగాడే కావచ్చు, ఆడపిల్లే కావచ్చు, ఎవరైనా సరే బెత్తం తీసుకొని ఫుల్ కండిషన్లో పిల్లల్ని పెడితే బుద్ధి వస్తుంది. వాళ్ళని ప్రేమతోని ఎత్తుకొని లాలించి అడిగిందల్లా ఇచ్చి, కావాల్సిందల్లా కొనిచ్చి, అన్ని రీతిగా చూసుకుంటే పెద్దయినాక వాడు నిన్నే కొడతాడు. పెద్దయినాక వాడు నీకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టడు. నువ్వు సంపాదించిన అన్నీ ఊడగుంజుకొని నిన్ను మెడలు పట్టి బయటికి నెట్టేస్తాడు. ఎందుకు? మొక్కై ఉన్నప్పుడు నువ్వు వంచలేదు కాబట్టి వీడు పెద్ద చెట్టులాగా అయినాక నిన్నే కొడతాడు. అక్కడ పోతుంది తల్లిదండ్రులు చేసే బుద్ధి లేని పనులు. పిల్లల్ని సరిగా పెంచడం నేర్చుకోవాలి. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, దేవుని సంఘం, విశ్వాసులు. హల్లెలూయా. చెప్పిన మాట వినకపోతే ఏంటిదమ్మా? ఏం పూజ? బడితే పూజ చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న వయసులోనే సిగరెట్లు తాగడం, బీర్లు తాగడం, సినిమాలు చూసి నాకు కూడా లవర్ ఉంటే బాగుండని వాడు కూడా లవర్ మెయింటైన్ చేయడం. ఆడపిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా? ఆడపిల్లలు కూడా నాకు కూడా లవర్ ఉండాలని ఆడపిల్లలు కూడా అదే పని చేస్తారు. ఇక చూసుకో. ఎందుకు? భయం లేదు, భక్తి లేదు. దేవుడు అంటే భయం, భక్తి లేదు. చదువు మీద శ్రద్ధ లేదు, పని మీద శ్రద్ధ లేదు. తల్లిదండ్రులు అంటే భయం, భక్తి లేదు. దేవుడు అంటే భయం, భక్తి లేదు. కానీ ఇక మిగతా అన్నీ కావాల్సి వస్తున్నాయి. అందుకే బుద్ధి జ్ఞానం వచ్చేటట్లుగా బడితే పూజ చేస్తేనే వింటారు. హల్లెలూయా. కొందరేమో చెప్పితే వింటారు, కొందరేమో ఇరగదీస్తేనే వింటారు. హల్లెలూయా. అవును, నువ్వు చెప్పినా ఇరగదీసినా మొత్తానికైతే వాని జీవితం బాగుపడాలి. అది ముఖ్యమైన విషయం. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని దృష్టిలో
పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే అందరూ దేవుని భయభక్తుల పెరుగుతూనే ఆశీర్వాదం వస్తుంది. అబ్రహామును దీవించిన వాడు దేవుని యొక్క యాజకుడు, దాసుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆ షాలేము రాజు వచ్చి అబ్రహామును దీవిస్తే దీవెనలు వచ్చినాయి. నిన్ను నన్ను అందరిని దీవించేవాడు ఆ ప్రభువే. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియు జీవనమునకు అంతమును లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పుడు రొట్టె ద్రాక్ష రసం పట్టుకొచ్చాడు. శిష్యుల దగ్గర కూడా ఏమన్నాడు? రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి తన శరీర రక్తాలని చెప్పాడు. ఈనాటికి కూడా దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు యవ్వన దశకు వచ్చిరంటే అంతేగా, 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ వచ్చిందంటే ఏం చేయాలి? వెంటనే బాప్తిసం తీసుకోవాలి. యవనస్తులు వెంటనే బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవించాలి. పాపం లేకుండా, అంటే సిగరెట్ లేకుండా, తాగుడు లేకుండా, పాపం లేకుండా, ఏ లోక సంబంధమైన అలవాట్లు లేకుండా పరిశుద్ధంగా పెరగాలి. అదే దేవుని చిత్తం. అందుకే ఇప్పటికీ దేవుని సంఘంలో పరిశుద్ధ బల్ల ఇవ్వబడుతుంది. పరిశుద్ధ బలలో పరిశుద్ధులు మాత్రమే పాల్గొనాలి. అమ్మ, ఎవరు పాల్గొనాలి చెప్పండి? ఎవరు పాల్గొనాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఏం చేసిండంటే, నేను సుట్ట తాగితే ప్రభు బల్లి ఇయ్యడట అని నేను వేరే చర్చికి పోతాడు. అయితే నేను అనుకున్న వెరీ గుడ్, పో అన్న. హల్లెలూయా. సుట్ట తాగుతాడట, ప్రభు బల్లి ఇవ్వాలట. అమ్మ, బాగుంటుంది ఇట్లా? ఈయన ఎంతమందికి సుట్ట అలవాటు ఉంది? సుట్ట తాగుతా నేను, మళ్ళీ నాకు ప్రభు బలి ఇవ్వాలి అయ్యగారు, లేకపోతే నేను ఎడిపోతా, వేరే చర్చికి పోతా అంటే పో. ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకమైన పని నేను చేయొచ్చా? అమ్మ, నేను చేయొచ్చా? అందుకే వాక్యం ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో ఉన్న విషయాన్ని చదువుతా. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నాలో పాపం ఉన్నదా? నాలో చెడు ఉన్నదా? నాలో అపవిత్రత ఉంటే పరిశుద్ధ బలలో పాల్గొనొద్దు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడమ్మా చెప్పండి? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఆయనలో మార్పు ఉన్నదా? ఆయనలో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభు పాత నిబంధనల కాలములో ఉన్నాడు, కొత్త నిబంధనల కాలములో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. శిష్యులతో ప్రభు అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడను. హల్లెలూయా. ఇదిగో నేను సదాకాలము నేను మీతో ఉంటాను. హల్లెలూయా. ఎవరితో ఉంటాడట? అమ్మా, ఎవరితో ఉంటాడట? ఇప్పుడు శిష్యులందరూ చచ్చిపోయారు. శిష్యులందరూ చచ్చిపోయినా కూడా యేసు ప్రభు వాళ్ళతో వెళ్ళిపోయిండా? ఏం చేసిండు యేసయ్య? సదాకాలం మీతో ఉంటా అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న మనుషులందరితో ఉంటా అని అర్థం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో
యెహోవా అని పిలువబడ్డాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు, ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వేరు వేరు భావాలు కలిగి లేరు, వాళ్ళు ముగ్గురు ఒక్కటే. హల్లెలూయా. అట్లని మనకు ముగ్గురు దేవుళ్ళ అనంటే వాళ్ళు త్రిమూర్తులు కాదు, ఆయన త్రియేక దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన త్రియేక దేవుడు. తండ్రికి చెప్పకుండా కుమారుడు ఏం చేయడు. కుమారుని తన చిత్తంలో ఉంచుకొని, కుమారుణ్ణి తనకు లోబడేటట్లుగా చేసుకొని, తండ్రి కుమారుడు ఏకమై విశ్వమంతటిని ఏలుచున్న రాజులై ఉన్నారు. హల్లెలూయా. పరలోకపు తండ్రి రాజు, యేసుక్రీస్తు ఆయన రాజకుమారుడు. హల్లెలూయా. ఆయన షాలేము రాజు. హల్లెలూయా. 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 తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ వేరువేరైన వారు ముగ్గురు ఒకటే. పరలోకమందు ధవల సింహాసనంపై యెహోవా దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు కూర్చొని ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. 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 ఆయన వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఉండడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే యెహోవా తండ్రి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఎవరికి తెలవకుండా ఎవరు ఏ పని చేయరు. అందుకే ఆయనను ట్రినిటీ అంటారు. ట్రినిటీ, త్రిత్వము, త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు. హల్లెలూయా. త్రియేక దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ జీవంగల దేవుడు సదాకాలము, యుగ యుగములు, తరతరములు ఆ పరలోకపు తండ్రి, ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో దేనికి కూడా నువ్వు భయపడ అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు సృష్టికర్త, నువ్వు నమ్ముకున్న దేవుడు రాజులకు రాజు, నువ్వు నమ్ముకున్న దేవుడు ప్రధాన యాజకుడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను నీతి మార్గంలో సత్య మార్గంలో నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీ ఎడల దయ చూపించేవాడు. ఆయన ప్రేమ నువ్వు తెలుసుకున్నాక నువ్వు, నీ భార్య, లేకపోతే నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఇంటోరు, నీ పాలివారు, నీ బంధుమిత్రులు అందరూ కూడా ఆయన నమ్ముకోవాలి. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడైన యేసు చెప్పినట్టు మనం వింటేనే పరలోక రాజ్యానికి మనం చేర్చబడతాం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. తండ్రి నీకే స్తోత్రం. అందరూ మోకరించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి గల దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు అయ్యా. నిత్యము నువ్వు ఏలే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నావు. అంత మాత్రమే కాకుండా మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై, షాలేము రాజువై, ప్రధాన యాజకుడవై మా కొరకు ఈ లోకములో నిత్యం మమ్మలను బలపరచుట కొరకు నీ సంఘమునకు నీవే ప్రధాన యాజకుడవై ఉన్నందుకు వందనాలు. ఈనాడు భూమి మీద ఉన్న నీ సేవకులను రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనమని పిలుస్తున్నావు. రాజరికమును యాజకత్వమును
నువ్వు కలిగి ఉన్నావు గనక నీకు కలిగిన ఆ ఆధిక్యతను నీ సేవకులకు, నీ దాసులకు, నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినం నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.